హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ అసలు మీ రిలేషన్షిప్ గురించి ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా, ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతా అంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజినేట్ అయితే ఈ వీడియో, లేదు అంటే ఈ వీడియో కాదు, జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఫోర్స్ఫుల్ గా ఇన్ఫోర్స్ఫుల్ గా తీసుకోవద్దు. ఓకే, అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ లింక్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి. ఓకే, సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ కోసం మేము ఒక 3 times అనుకొని వాళ్ళ ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకే, Seven of Swords, Temperance, 8 of Swords, 3 of Wands, 2 of Wands, Page of Cups, King of Pentacles, Ace of Cups, Queen of Pentacles, 10 of Wands, 6 of Swords, Chariot, and Page of Wands. Page of Swords, Magician, wow, and 4 of Swords. Okay, సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా చాలా చాలా రిగ్రెట్ అవుతున్నారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు చేసిన మోసానికి, మీకు చేసిన చీటింగ్ కి పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా చాలా 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 ఈ పర్సన్ ఒక పశ్చాత్తాప పడే ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు. తనకు అర్థమవుతుంది తను ఏం మిస్టేక్ చేశాను అని చెప్పి, అందుకే క్లియర్ గా చూడడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ కోసం ఏదైనా చేయాలి, ఒక యాక్షన్ తీసుకోవాలి అనే ఒక ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం తను చాలా చాలా హీల్ అవుతున్నారు ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ఎలాగా ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక వేలో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో చెప్తాను క్లియర్ గా. సో ఇక్కడ ఏంటి అంటే ఎనర్జీస్ ఎలా వస్తున్నాయి అంటే, ఈ పర్సన్ ఖచ్చితంగా తన మిస్టేక్స్ ని తను రియలైజ్ అయ్యారు. సో ఈ సిచ్యువేషన్ ని, ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళాలి, సక్సెస్ చేయాలి అని చెప్పి, ఎలాగైనా నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. బికాస్ ఈ పర్సన్ కి తన మిస్టేక్స్ అర్థమయ్యాయి అండ్ ఆల్సో చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. అంటే మీలాంటి పర్సన్ ని చీట్ చేశానను, లేకపోతే దూరం చేసుకున్నాను అండ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి నాకు. వేరే థర్డ్ పార్టీ వల్ల మీకు చాలా చాలా మోసం చేశారు ఈ పర్సన్. సో అందుకని ఇక్కడ లిటరలీ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో లెట్స్ క్లారిఫై. 3 of Swords, 3 of Swords, 7 of Swords. ఓకే, మిమ్మల్ని చాలా చీట్ చేశారు ఈ పర్సన్, చాలా చాలా ముందుగా బిహేవ్ చేశారు ఈ రిలేషన్ లో. అందుకనే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎలా అయినా నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు, జస్టిస్ చేయాలనుకుంటున్నారు, బికాస్ బ్యాలెన్స్ తీసుకురావాలి. ఎలా అయినా ఈ టాక్సిక్ సైకిల్స్ ని మీతో ఎండ్ చేసేసి అగైన్ కన్ఫర్మేషన్, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీతో ఒక యాక్షన్ తీసుకోవాలి, మీతో ఒక పాజిటివ్ ఎనర్జీస్ ని, అంటే పాజిటివ్ గా ఈ రిలేషన్షిప్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనే ఒక ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారు. సో వెయిట్ చేస్తున్నారండి ఈ పర్సన్ లిటరలీ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు.
ఆలోచిస్తున్నారు, ఎలాగ ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో ఒక సారీ అడగాలనుకుంటున్నారు, అండ్ ఒక చిన్న గిఫ్ట్ ఏదో ఒకటి ఇచ్చి మీతో రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఏదైతే తన కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్స్ నుంచి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని మీ దగ్గర దాకా రావాలి అని పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్. సో ఎలా అచీవ్ చేయాలి, మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్ లోకి ఎలా తెచ్చుకోవాలి, ఎలా స్టెబిలిటీ తీసుకురావాలి, ఎలా గ్రోత్ తీసుకురావాలి రిలేషన్షిప్ లో అని పర్సన్ ఆలోచిస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీతో ఖచ్చితంగా నెక్స్ట్ యాక్షన్స్ ఈ పర్సన్ దగ్గర నుంచి ఎలా ఉంటాయంటే ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ చూస్తారు. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవుతారు. అండ్ ఖచ్చితంగా మీకు చెప్తారు, లైక్ ఇలా అనుకుంటున్నాను నేను, ఈ రిలేషన్షిప్ ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము, రీయూనియన్ చేద్దాము, న్యూ బిగినింగ్ చేద్దాము అని ఒక క్లారిటీతో మీ దగ్గరకు వస్తారు. ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ తీసుకొస్తారు. బికాస్ ఈ సపరేషన్ ఈ పర్సన్ కి చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఇస్తున్నాయి. సో అందుకని ఈ పర్సన్ చాలా చాలా కుమిలిపోతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో అగైన్ డబుల్ కన్ఫర్మేషన్. ఒక సడన్ గా మీకు వస్తారండి ఈ పర్సన్, చాలా ప్రాక్టికల్ వేలో యాక్షన్ తీసుకుంటారు. అండ్ మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు. ఈ పర్సన్ నేనా ఇంతకు ముందు నేను చూసింది, ఈ పర్సన్ నేనా ఇంతకు ముందు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి చాలా 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 షాక్ అవుతారు అండ్ వండర్ అవుతారు మీరు ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు. బికాస్ ఈ పర్సన్ కి మీతో మ్యారేజ్ చేసుకోవాలని చాలా చాలా ఉంది, అందుకని మీ దగ్గరకు వస్తారు. సో యాక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో దాని నెక్స్ట్ యాక్షన్స్ చాలా ఒక ప్రాక్టికల్ వేలో మిమ్మల్ని ఎలా అయినా మళ్ళీ తన లైఫ్ లోకి ఇన్వైట్ చేయాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని ఒక క్లారిటీతో ఈ పర్సన్ వస్తారు. సో ఒక కామర్ వాటర్ లోకి తీసుకెళ్ళాలి. బికాస్ ఈ ఏదైతే సపరేషన్ ఉందో, గొడవలు ఉన్నాయో, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ తీసేయాలి. ఆ నెగిటివ్ ఎనర్జీస్ తీసేయాలి. ఫ్యూచర్ కోసం ఒక మంచి టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో కరెక్ట్ టైం రాగానే యాక్షన్ తీసుకోవాలి అని చాలా చాలా అబ్సెసివ్ గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఆల్సో ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ లో ఒక సక్సెస్ కావాలి, ఒక హ్యాపీనెస్ కావాలి అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ కి చాలా 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 పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయండి. బికాస్ ఈ సపరేషన్, చాలా మంది సపరేషన్ లో ఉన్నారు. ఫస్ట్ థింగ్, ఆ సపరేషన్ ఏదైతే ఉందో ఆర్ఎల్స్ ఈ గొడవలు ఏదైతే ఉన్నాయో అది పర్సన్ కి తీసుకోలేకపోతున్నారు. అందుకని ఈ పర్సన్ ఏంటి అంటే ఎలా అయినా సక్సెస్ చేయాలి, ఈ కన్ఫ్యూజన్, ఈ స్ట్రెస్, ఈ బర్డెన్ తీసుకోలేకపోతున్నారు. అందుకని ఒక క్లారిటీతో మీ దగ్గరికి రావాలని ప్లాన్ చేస్తున్నారు. సక్సెస్ చేయడానికి మీ దగ్గరకు వస్తున్నారు ఈ పర్సన్. ఖచ్చితంగా ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి చూస్తారు. ఒక యాక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మాక్సిమం 4 weeks నుంచి మాక్సిమం ఒక 9 weeks లోపల ఖచ్చితంగా ఈ పర్సన్ 10 weeks లోపల ఖచ్చితంగా వస్తారు. సో మినిమం ఈజ్ లైక్ 3 weeks to 4 and 10 weeks. 3 weeks to 10 weeks మధ్యలో చాలా మంది వస్తారు. కొంతమందికి అయితే విత్ ఇన్ 3 hours 3 days లో కూడా ఈ పర్సన్ నుంచి మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ మీరు చూస్తారు. అంటే ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరే షాక్ అవుతారు. తను ఓపెన్ అప్ అయినప్పుడు మీరే అసలు ఈ పర్సన్ అయినా నాతో ఉంది ఇన్ని రోజులు అనే ఒక డైలమాకి మీరు వస్తారనమాట. సో అందుకని మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని, మెల్లిమెల్లిగా తన స్టెప్స్ తీసుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేస్తూనే జాగ్రత్తగా మూవ్ అవ్వాలి, ఇప్పుడు జాగ్రత్తగా ఈ రిలేషన్షిప్ ని ఒక స్టెబిలిటీ తీసుకొచ్చేలాగా చేయాలి అని చెప్పి జస్టిస్ కోసమే మీ దగ్గరకు వస్తున్నారు. సో తన నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు. ఈ రిలేషన్షిప్ ని మళ్ళీ రీబిల్డ్ చేద్దాము అని మిమ్మల్ని అడుగుతారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఒకవేళ జరిగితే కనుక కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఖచ్చితంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీలో ఎవరికైనా రీయూనియన్ జరిగితే. సి అగైన్ 6 of Pentacles అండ్ Knight of Pentacles. తన లవ్ ని న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఇట్స్ అ డబల్ త్రిబుల్ కన్ఫర్మేషన్ అండి. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది. మీ పర్సన్ అపాలజీ అడుగుతారు, మీకు ఒక గిఫ్ట్ ఇస్తారు, సర్ప్రైజ్ చేస్తారు. ఒకవేళ మీరు దూరంగా ఉంటే డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని మీట్ అవుతారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఈ రిలేషన్షిప్ లో ఖచ్చితంగా వస్తుంది. న్యూ బిగినింగ్స్ ఆర్ దేర్. ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది, ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ వస్తాయి రిలేషన్షిప్ లో. ఓకే, సో దానికి కావాల్సిన కరేజ్ ని కూడా ఈ పర్సన్ తెచ్చుకుంటున్నారు. సో వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఈ వీడియోని. సో చూద్దాం మరి యూనివర్స్ గైడెన్స్ ఏంటో మీకోసం. రికవరీ, ఖచ్చితంగా రికవర్ అవుతుంది. అన్లైక్లీ, వై అన్లైక్లీ యూనివర్స్, డోంట్ స్టాప్. ఇఫ్ యూ బిలీవ్, ఆస్క్ యువర్ ఏంజల్స్. అగైన్ ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ ఏంజల్స్ ని అడగండి
హెల్ప్ అడగండి, ఒక సైన్ అడగండి, ఖచ్చితంగా ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తారు. అండ్ ఈ కండిషన్, ఈ రిలేషన్షిప్ ఏ కండిషన్ లో ఉన్నా కూడా రికవర్ అవుతుంది, ఖచ్చితంగా రికవర్ అవుతుంది. సో యూనివర్స్ చెప్తున్నారు, డోంట్ స్టాప్. మీరు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారో అక్కడ నుంచి మీరు ఇంకా గివప్ ఇవ్వకుండా మీరే మీ పని చేసుకుంటూ వెళ్ళండి, యూనివర్స్ చూసుకుంటారు. ఏంజల్స్ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఆల్సో మెడిటేట్ చేయండి. చాలా మందికి మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో బిలీవ్ చేయండి ఇది జరుగుతుంది అని, పాజిటివ్ గా ఉండండి, పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి. పాజిటివ్ థింక్ చేస్తేనే మీకు పాజిటివ్ గా వస్తుంది. నెగిటివ్ గా అసలు థింక్ చేయొద్దు, నెగిటివ్ గా థింక్ చేస్తే మీకు అదే నెగిటివ్ గా వస్తుంది. సో పాజిటివ్ గా థింక్ చేయండి, పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి రిలేషన్షిప్ గురించి. సో దట్ ట్రస్ట్ఫుల్ గా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో యూనివర్స్ మీద ట్రస్ట్ చేయండి, ఏంజల్స్ మీద ట్రస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ చాలా చాలా నియర్ ఫ్యూచర్ లోనే ఒక గ్రోత్ అనేది చూస్తారు. ఓకేనా? సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇది వచ్చేసి ఏంజల్ గైడెన్స్ అండ్ మీకోసం మెసేజ్ ఈ రోజు. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజనేట్ అయింది అని. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ నమస్తే.